2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు కర్మ సిద్ధాంతం జనరల్గా అది ఎన్ని రకాలుగా ఉంటుంది. 2026లో కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క నక్షత్రానికి వీటి ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. జనరల్గా అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం టైప్స్ కనుక మనం చూసుకుంటే సంచిత కర్మ, ఆగామి కర్మ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కరెక్ట్ అండి. అయితే నాకు ఈ కర్మ ఉంది అనేటువంటి విషయం ఏ విధంగా తెలుస్తుంది? ద సేమ్ టైం వీటి ఎఫెక్ట్స్ అసలు ఎలా ఉంటాయి నక్షత్రపరంగా కనుక మనం చూసుకుంటే? చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ ఈ మూడే ఉంటాయండి. ఎవరికైనా సరే ఈ మూడే ఉంటాయి. అందులో సంచితం అనేటువంటిది పాస్ట్ లైఫ్ అయితే, ప్రారబ్ధం అనేటువంటిది కరెంట్ లైఫ్, ఆగామి అనేటువంటిది ఫ్యూచర్ లైఫ్ అనమాట. సో మనం పాస్ట్ లైఫ్ ఆధారంగా ప్రజెంట్ లైఫ్ అనుభవిస్తున్నాం. ప్రజెంట్ లైఫ్ని, పాస్ట్ లైఫ్ని సమ్మేళనం చేసుకుని ఫ్యూచర్ లైఫ్ని బిల్డ్ చేసుకోబోతున్నాం అనేటువంటి క్లారిటీ ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఇక్కడ ఏంటి అంటే సంచిత కర్మ అనేటువంటిది మనం తెలుసో తెలియకో మన వంశస్థులు, పూర్వీకులు, మనము గతంలో చేసుకున్నటువంటి పాపాలు అన్నమాట. అది పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు అండి. దానికి అనుగుణంగానే ఇప్పుడు నా లైఫ్ ఉందండి. ఇప్పుడు నా లైఫ్లో నేను పాపం చేస్తున్నానా, పుణ్యం చేస్తున్నానా, శరణాగతి వేడుతున్నానా, సరెండర్ అవుతున్నానా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ రెండింటిని యొక్క మిక్స్డ్ యొక్క రిజల్ట్సే ఆగామి కర్మ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నక్షత్రం తీసుకున్నాం అనుకోండి. ఆ నక్షత్రానికి 2026లో గురువు అనేటువంటి ఆయన ఎలా ఉండబోతున్నారు, శని అనేటువంటి ఆయన ఎలా ఉండబోతున్నారు, ఈ యొక్క పలానా ఏలినాటి శని వల్ల డబ్బు నిలబడకుండా వెళ్ళిపోవడం లాంటివి, హెల్త్ ఇష్యూస్ రావడం లాంటివి, ఇవన్నీ ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతామండి? ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క కారకత్వాన్ని, ప్రాపర్టీని చెప్తూ ఉంటుందండి. అంటే మనం అనుభవించాల్సిన కర్మని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు అంటే, రవి అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా హెల్త్ అండి. చంద్రుడు అంటే మనస్సు, అంటే పీస్ ఆఫ్ మైండ్ మనిషికి ఉంటుందా లేదా అని. కుజుడు అంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలండి, మీరు కష్టపడతారా పడరా అనేటువంటిది. బుధుడు అంటే మీ యొక్క విద్య, మేధాశక్తి, మీ తెలివితేటలు ఏ విధంగా ఉంటాయి, దేనివల్ల లాస్ అవుతారు, మీ బంధువులు ఎలా ఉంటారని చెప్పేటువంటిది అనమాట. గురువు అనేటువంటి ఆయన విద్య, తర్వాత ధనము, సంతానము, గౌరవ మర్యాదలు, మీరు ఎక్కడెక్కడ లాస్ అవుతారో ఆ కర్మ బాగాలేకపోతే ఇక్కడ గురువు బాగాలేదంటే ఫలానా కర్మ వల్ల ఇక్కడ మీరు అవమానపడతారు. తర్వాత శుక్రుడు అంటే సుఖకారకుడు అండి, అంటే కోరికలు అనమాట. ఏ కోరికల కోసం మీరు వెంపర్లాడుతూ ముందుకు వెళ్ళి ఎన్ని కష్టాల్లో పడి మునుగుతూ ఉంటారనేటువంటిది. శని అంటే మీరు పడేటువంటి కష్టం అండి, అంటే మీరు దేనికోసం కష్టపడతారు. థర్డ్ హౌస్లో శని ఉంటే మీ జీవితం కోసం కష్టపడతారు. సెకండ్ హౌస్లో శని ఉంటే అత్యాశ పెరుగుతుంది. లగ్నంలో శని ఉంటే అనారోగ్య ఇబ్బందులు వస్తాయి, అంటే ఆరోగ్యం బిల్డ్ చేసుకోవడానికి కష్టపడతారు. సో ఇక్కడ తర్వాత రాహు అంటే డిస్ట్రాక్షన్స్ అండి, అంటే మీ యొక్క అత్యాశ అన్నమాట. కేతు అనేటువంటి ఆయన మీ ఆధ్యాత్మికత, మీలో ఉండేటువంటి పరతత్వము. సో ఈ యొక్క ఎలిమెంట్స్ని పట్టుకుని ఆస్ట్రాలజీ పరంగా సంచిత కర్మ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఆగామి కర్మ ద్వారా వాటిని సవరించుకోవాలి అనుకుంటే ఎలాంటి పూజాక్రతువులు ఆచరించుకుని భగవంతుణ్ణి, ఏ రకమైనటువంటి దేవతా స్వరూపాన్ని, అంతా కూడా పరమాత్మ స్వరూపమేనండి. అందులో వినాయకుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటే, శివుడు అనేటువంటి ఆయన ఒక ఫిలాసఫీని తెలియజేస్తూ ఉంటారు, విష్ణుమూర్తి అనేటువంటి ఆయన ఇంకొక ఫిలాసఫీని తెలియజేస్తూ ఉంటారు. ఏ దేవతా స్వరూపాన్ని, పరమాత్మని మనం శరణు వేరడం వల్ల ఆ పూర్వజన్మ పాపము అంతా కూడా క్లియర్ అయిపోయి మనల్ని మనము ప్యూర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ఆస్ట్రాలజికల్ నక్షత్రాస్ అండి. మీరు చెప్పిన కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, విశాఖ నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎస్పెషల్లీ అంటే నాకు తెలిసిన వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు విశాఖ నక్షత్రం వాళ్ళు. సో వాళ్ళకి మీరు అంటే ఎగ్జాక్ట్ ప్రెడిక్షన్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే స్టిల్ విశాఖ నక్షత్రం అని అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అని. అండ్ 2026లో వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అసలు ఇయర్ మొత్తం కనుక మనం చూసుకుంటే? తప్పకుండా అండి. విశాఖ నక్షత్రం అనేటువంటిది గురువుకి సంబంధించిన నక్షత్రం అండి. శ్రేష్టో విశాఖ అంటారంటే నక్షత్రాలన్నిటికంటే శ్రేష్టమైన నక్షత్రం ఏంటి అంటే విశాఖ నక్షత్రం. ఆధ్యాత్మికత, దాన ధర్మాలు, తర్వాత పుణ్య కార్యక్రమాలు, డబ్బు సంపాదన, గౌరవ మర్యాదలు, సొసైటీలో పేరు ప్రఖ్యాతులు, ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయండి. 1, 2, 3 పాదం వాళ్ళు అయితే కళాత్మకంగా ఉంటారు, 4వ పాదం వాళ్ళు డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు. సో 2026వ సంవత్సరంలో వీళ్ళకి ఎలా ఉండబోతోంది అనేటువంటిది కూడా మనం 2 విధాలుగా చూడాలండి. 1, 2, 3 పాదం వాళ్ళకి ఒకలాగా, 4వ పాదం వాళ్ళకి ఇంకొకలాగా. 1, 2, 3 పాదం వాళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి అద్భుతమైన అఖండమైన రాజయోగం ఉంటుంది. 4వ పాదం వాళ్ళకి అంత ఉండదండి. అది కూడా మనం డీటెయిల్డ్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తే కనుక 1, 2, 3 పాదం వాళ్ళకి గురువు అనేటువంటి గ్రహం సంవత్సర కాలంలో 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తారండి. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇయర్ స్టార్టింగ్లోనే గురువు అనేటువంటి ఆయన ఎక్కడున్నారండి, భాగ్యంలో ఉన్నారు.
అంటే స్టార్టింగే 1, 2, 3 పాదం వాళ్ళకి శుభకార్యాలు, మంచి విషయాలు జరగడం, జాబ్స్ రావడం, ధనలాభం పట్టడం, ఆర్ లేకపోతే వీళ్ళకి ఒక వివాహ ప్రయత్నాలు అనుకూలించడం, సంతాన విషయంలో విజయాలు చూడడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయండి. భాగ్యంలో గురుడు కాబట్టి భాగ్య గురుడు ఏం చేస్తారంటే వీళ్ళ జీవితం వాళ్ళు ఒక స్థాయిలో ఉంటే వాళ్ళని ఇంకొక స్థాయిలో నుంచోబెడతారు. ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి అనమాట గురువు అనేటువంటి ఆయన. మళ్ళా జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా ఈ ఫ్యూ మంత్స్ మాత్రం మీకు బాగోదండి. ఆ టైంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ రకమైనటువంటి సైన్స్ పెట్టడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, దానం చేయడం కానీ, హామీలు ఇవ్వడం కానీ ఏది చేయొద్దు. మోసపోతారు, ఇబ్బంది పడతారు. ఈవెన్ ఆ టైంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు జాబు మానేద్దామని కానీ మారదామని కానీ ఖచ్చితంగా అనిపిస్తుంది. బికాజ్ 10th గురుడు వస్తున్నారు కాబట్టి. ఉద్యోగంలో మార్పులండి ఖచ్చితంగా వస్తాయి. ఆ టైంలో మీరు మారారంటే అక్టోబర్ 31 దాకా మీకు ప్రశాంతత అనేటువంటిది ఉండదు. మనీ అనేటువంటివి లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, చిన్న చిన్న అవమానాలు అనేటువంటివి కనబడతాయి. ఎగైన్ మళ్ళీ నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ దాకా గురువు అనేటువంటి ఆయన లాభంలో అనుకూలిస్తారు, యోగిస్తారండి. దీనివల్ల మళ్ళీ లాభాలు అనేటువంటివి, విజయాలు అనేటువంటివి, సంతానపరంగా విజయాలు అనేటువంటివి అన్నీ కూడా అనుకూలిస్తాయండి. అంటే మొత్తం సంవత్సర కాలంలో మీకు బాగా అనుకూలించేటువంటి గురుబలం ఎప్పుడు అంటే ఎక్సెప్ట్ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 దాకా గురువు అనేటువంటి ఆయన సంవత్సర కాలం మొత్తం అనుకూలిస్తారు. శని కూడా సంవత్సర కాలంలో 6వ స్థానంలో ఉండడం వల్ల శని బలం చాలా బాగుందండి. క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగతా అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే షష్టంలో శని అనుకూలిస్తున్నారు అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటకు రావడం, కష్టపడిన ప్రతి దానికి ప్రతిఫలాన్ని చూడడం, విదేశీ యోగాలు అనుకూలించడం, తర్వాత కోల్పోయినటువంటి ధనాన్ని, పరువుని, పునర్వైభవాన్ని మళ్ళీ సంపాదించుకునేటువంటి అవకాశాలన్నీ కూడా శని కల్పిస్తూ ఉంటారండి. కేతు అనేటువంటి ఆయన కూడా సంవత్సర కాలం అంతా బాగున్నారు. అంటే మీ జీవితంలో విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళకి 2026 అనేటువంటిది ట్రాన్స్ఫార్మింగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చండి. ఓకే. రాహు బలం మాత్రం మీకు లేదు. ఎందుకంటే రాహు అనేటువంటి ఆయన పంచమ, చతుర్థ స్థానాల్లో సంవత్సర కాలము ఉంటారు. దీనివల్ల రాహు అనేటువంటి ఆయన కలిసి రారు. ఈ సంవత్సరం విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళు స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా నవంబర్ 25 తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మరింత జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పొచ్చండి. ఇక 4వ పాదం వాళ్ళకి మనం చూస్తే అండి, వీళ్ళు వృశ్చిక రాశికి సంబంధించినటువంటి జాతకులు అనమాట. వీళ్ళకి గురువు అనేటువంటి ఆయన సంవత్సర కాలంలో 8, 9, 10 హౌసెస్ అనేటువంటి మిథున, కర్కాటక, సింహరాశిలో సంచారం చేస్తారండి. మొత్తం ఈరంతా కూడా చూస్తే వీళ్ళకు ఉండేటువంటి గురుబలం ఎప్పుడు అంటే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు మాత్రమేనండి. మిగతా సమయాల్లో వీళ్ళకి గురుబలం ఉండదు. విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళకి సంవత్సరం స్టార్టింగ్ నుంచే చిన్న చిన్న అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, సంతాన విషయంలో ఇబ్బందులు, విదేశీ యోగానికి సంబంధించినటువంటి ఆటంకాలు, ఎవ్రీథింగ్ అండి అన్నీ కూడా. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సెక్టార్లో విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు ఇయర్ స్టార్టింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. టిల్ జూన్ 1వ తారీఖు వరకు. జూన్ 1 దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా మీకు భాగ్యంలో ఎగ్జాల్టేషన్ అండి. ఆ ఫ్యూ మంత్స్ కూడా మీ జీవితంలో ఒక అదృష్టం పట్టినట్టే. పట్టిందల్లా బంగారం అవుతుందండి. 2nd and 5th లార్డ్, ధనస్థానము, లక్ష్మీ స్థానానికి అధిపతి భాగ్యంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు అంటే ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి డబ్బు 10ంతలుగా మీకు రిటర్న్స్ వస్తాయి. అద్భుతంగా కలిసి వస్తుందండి. ఆ ఫ్యూ మంత్స్ మాత్రము చాలా బాగుంటుంది. కెరీర్ గ్రో అవుతుంది, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, సంతాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ధనలాభం కలుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అన్నీ బాగుంటాయి. అగైన్ మళ్ళీ నవంబర్ 1 నుంచి డిసెంబర్ ఎండ్ దాకా విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళకి దశమంలోకి గురుడు వస్తారు. మళ్ళీ ఉద్యోగంలో మార్పులు, తర్వాత అవమానాలు, కష్టములు, నష్టములు ఇలాంటివి చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో గురుబలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మిగతా రిమైనింగ్ మంత్స్లో గురుబలం పెరగాలి అంటే కనక పుష్యరాగము అనేటువంటి ఉంగరాన్ని ఈ యొక్క వృశ్చిక రాశికి విశాఖ 4వ పాదం వాళ్ళు పెట్టుకోవాలి. దీనివల్ల నక్షత్రం యొక్క ఎనర్జీ కూడా మీకు బాగా పెరుగుతుంది. అయితే శని అనేటువంటి ఆయన మనం బాగా గమనిస్తే అండి, శని సంవత్సర కాలంలో మీకు అనుకూలించట్లేదు, బాగాలేదండి. పంచమ స్థానంలోనే సంవత్సర కాలం అంతా కూడా ఉంటారు. దీనివల్ల విదేశాల్లో ఉండేటువంటి విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆర్థిక ఇబ్బందులు, జాబ్స్ కోసం కపుల్ ఆఫ్ ఇయర్స్ సెర్చింగ్లో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండండి. తరువాత
రాహు అనేటువంటి గ్రహాన్ని మనం తీసుకుంటే ఇయర్ ఎండ్లో రాజయోగాన్ని ఇస్తున్నారు. ఈ 2 వరకు ఇయర్ ఇంకా ఎండ్ వీళ్ళకి వరకు నవంబర్ 25 తర్వాత 3వ స్థానమైనటువంటి మకరంలోకి వచ్చి అప్పుడు ఆయన రాజయోగాన్ని ఇస్తారండి. అంటే కెరీర్లో ఒక క్లారిటీని ఇస్తారు. మరి అప్పటి వరకు ఎలా సార్, అంటే వీళ్ళకి రెమెడీ ఏం లేదా అండి? మధ్యలో వచ్చినటువంటి గురుబలం వల్ల ఎంతో కొంత వీళ్ళకి మేలు జరుగుతుందండి. రాహు అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా నష్టాన్ని, డిస్ట్రాక్షన్స్ని, మోసపోవడాన్ని ఎక్కువగా సూచన చేస్తారనమాట. సో ఈ సంవత్సర కాలంలో కుటుంబపరమైనటువంటి ఒత్తిడి, సమస్యలు ఇలాంటివన్నీ కూడా 4వ పాదం వాళ్ళకి కనపడతాయి. ఆ గురుబలం వచ్చినప్పుడు మాత్రం జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఇవేమీ కనబడకుండా గురువు డామినేట్ చేస్తారు కాబట్టి మీకు అన్ని శుభకార్యాలే. మిగతా టైంలో గురుబలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఏం చేస్తే పెరుగుతుందండి అంటే శ్రీరుద్ర హోమం చేయండి. ఈవెన్ రాహు గురువులు ఇద్దరూ కూడా అనుకూలిస్తారు. శ్రీరుద్ర యాగం చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కేతు అనేటువంటి ఆయన నవంబర్ 25 దాకా దశమంలో అనుకూలంగా ఉన్నారు. దీనివల్ల మీరు ఏదైతే ఎమోషనల్గా నేను నించోగలను అని కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్తారో అంతవరకే మీరు పడినటువంటి శ్రమకి, కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే తప్పకుండా అనుభవిస్తారు. కేతు బాగున్నారు కాబట్టి. సో ఓవరాల్గా విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళకి సంవత్సరాంతము కూడా మిశ్రమంగా కనబడుతోందండి. టైం చేంజెస్ అనమాట. ఆ మంత్స్ ఏదో చెప్పండి సార్, ఏ మంత్స్ అనేది? ఎస్పెషల్లీ రవి అనేటువంటి ప్లానెట్ని కూడా మనం బాగా గమనిస్తే అండి, ఇయర్ స్టార్టింగ్లో జనవరి 17 దగ్గర నుంచి ఫిబ్రవరి 17 దాకా రవి అనుకూలిస్తారండి. ఎక్కడ 3వ స్థానంలో రవి ఉంటారు కాబట్టి. సో ఆ 1 మంత్లో ఈవెన్ గురుడు అనుకూలించినప్పటికీ కూడా మీకు పనులన్నీ కూడా ఫాస్ట్గా పూర్తవుతాయి. హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గుతాయి. సో మంచి గౌరవ మర్యాదలు అనేటువంటివి ఉంటాయి. మళ్ళా తిరిగి అదే యోగం ఏప్రిల్ 17 దగ్గర నుంచి మే 17 దాకా రవి 6వ స్థానంలో ఉండడం వల్ల పడుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తగ్గడం, శత్రు బాధల నుంచి బయటకు రావడం జరుగుతుంది. మళ్ళా తిరిగి ఆగస్టు 17 దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా 2 మంత్స్ అండి. దశమ ఏకాదశ స్థానాల్లో ఇది చాలా శక్తివంతమైంది. ఎందుకంటే ఇదే టైంలో సిమిలర్గా గురుబలం కూడా పెరుగుతోంది కాబట్టి. గురు రవి బలం కలిసి ఉన్నటువంటిది జూన్ 1 నుంచి అక్టోబర్ 31 దాకా విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళకి అపూర్వమైన రాజయోగం అయితే కనబడుతుందండి. రెమెడీ ఏంటి సార్ దీనికి? గురుబలం పెరగడానికి శ్రీరుద్ర యాగము, శ్రీరుద్ర హోమము ఏదైనా పర్వాలా, మీ శక్తి బట్టి చేయండి. పర్సనల్ చార్ట్లో గురువు అనేటువంటి ఆయన ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి. కనక పుష్యరాగము, ఎల్లో సెఫైర్ అనేటువంటి జెమ్ స్టోన్ మాత్రం ధరించండి. చాలామంది 2026లో మా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఎలా వెళ్ళాలి అని కొన్ని దోషాలు, పరిహారాలు కూడా తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత చాలామందికి ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారండి. ఎవ్రీ 3 మంత్స్కి మీకు గైడెన్స్ కావాలి అన్నా, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి గైడెన్స్ కావాలి అన్నా, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ గైడెన్స్ కావాలి అన్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఒక ముహూర్త విషయంలో కావచ్చు, లేకపోతే ఒక సందేహం విషయంలో కావచ్చు, కెరీర్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీ వెనకాలను నడిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 2026లో వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకుంటే, అండ్ ఏదైనా దోషాలు ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.